మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. పాకెట్ మనీ అంటే ఆ రోజు నా నా మాట ప్రకారం యాక్టర్గా వెళ్ళాడు కాబట్టి వీడికి ఒక మెయింటెనెన్స్ జిమ్ చేయాలి, ఇవన్నీ చేయాలి కదా. బట్ ఏ నెలకి ఆ నెలకి ఇవ్వడం కాకుండా దానికి ఒక ప్రాసెస్ సెట్ చేశారు. నెలకి ఇంత అమౌంట్ వచ్చేటట్టు సెట్ చేశారు. అంతే. చాలా దూరం వెళ్ళి ఆలోచించారు. అంటే ఐ థింక్ దానివల్లే నేను కొంచెం మెంటలీ కూడా లేజీ అయ్యాను నా ఫీలింగ్. కోవిడ్ తర్వాత చాలా ఎఫెక్ట్ అయ్యాను ఆఫ్ కోర్స్ లాస్ట్ తర్వాత. బట్ అదే నాకు రేపు మాపు నాకు ఫుడ్ ఉండదు అని ఆలోచిస్తే అంత టైం ఉండేది కాదు నాకు ప్రాసెస్ చేయడానికి. ఐ షుడ్ హ్యావ్ వెంటనే వెళ్ళి ఇంకో ఎడిటింగ్ ఏదో ఒకటి తీసుకొని ఏదో ఒకటి స్టార్ట్ చేసేవాడు. బట్ నాకు ఆ లగ్జరీ వచ్చింది. ఆ లగ్జరీ గిల్ట్గా మారింది మళ్ళీ. పనికిరావు నువ్వు, హ్యాపీ ఎన్ని రోజులు ఇంకా అదే పాకెట్ మనీ. మీకు అభ్యంతరం లేకపోతే ఆ అమౌంట్ చెప్తారా నెలకి ఎంత వస్తుందో? ఏది తండి 3 to 4 or something becomes 3-4 but yeah crores కాదు, lakhs. బట్ దాంట్లో నాది ఈఎంఐస్. ఐ డోంట్ వాంట్ టు సే ఎవ్రీథింగ్. నాకు మళ్ళీ ఇదే డౌట్, మీకు ఈఎంఐ లేదు, మీరు ఇంత పెద్ద సామ్రాజ్యానికి వారసులు. దట్ ఇస్ ద ప్రిన్సిపల్ ఎవ్రీ టైమ్ యూ టేక్ ఎనీథింగ్. ఏదైనా తీసుకున్నా లోన్స్ తీసుకో, బ్యాంక్స్ ఆర్ దేర్, విల్ గివ్ యూ ట్యాక్స్ కరెక్ట్గా, సిబిల్ బాగుంటుంది, రేపు ఒక ప్రాసెస్ అంటూ బాగుంటుంది. ఫైనాన్షియల్ ప్రాసెస్ అనేది ఉండాలి. సో డోంట్ స్టెప్ అవుట్ సైడ్ ది సిస్టమ్. మీ కొంచెం గ్రౌండెడ్ ఉంటే రేపు మనకి వెన్ మనకి రేపు మాపో వీ నీడ్ హెల్ప్ ఫ్రమ్ ద బ్యాంక్స్. ఏదైనా చేయాలనుకుంటుంటే ఇఫ్ ఐ వాంట్ స్టార్ట్ అ వెంచర్, డెవలప్ రిలేషన్షిప్ విత్ ద బ్యాంక్స్. ఉన్న డబ్బులను అలా తగలబెట్టేసుకుంటే ఎలాగా? రొటేషన్ ఇస్ ఇంపార్టెంట్. దట్ ఈస్ ఎనీ స్మార్ట్ పేరెంట్ వుడ్ డూ దట్. సేవింగ్స్, రొటేషను, ఈఎంఐస్, సిబిల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. సో అది 100% ఒక ప్రొసీజర్ అండి. ఇప్పటికీ ఫైనాన్స్ అంటే నాకు కొంచెం ఐఎమ్ మోర్ క్రియేటివ్ పర్సన్, నేను అట్ సైడ్ ఉంటాను. కానీ ఫైనాన్షియల్ వచ్చేసరికి నాకు చాలామంది అడ్వైజెస్ కావాలి. అంటే తెలిసి ఫ్రెండ్స్ కానీ ఐ టేక్ ఎవ్రీ వన్స్ అడ్వైస్ ఏం చేయాలి, ఎందుకంటే నాకు అంత ఐడియా లేదు. బట్ ఇంత ఆస్తిలో సగం పర్సెంట్ వీళ్ళమ్మ మీ పేరు మీదే ఉందంట కదా? ఉండనేమండి, ఉంటే రేపు అది ఆ టైం వచ్చి నేను మేనేజ్ చేయాల్సి వస్తే నేను మేనేజర్ దానికి. నేను ఐఎమ్ నాట్ ది ఓనర్, ఐఎమ్ ఆల్వేస్ ద సర్వెంట్ ఆఫ్ విజయ్ కృష్ణ మూవీస్ అని నేను ఫీల్ అవుతాను. 2,000 కోట్ల వీళ్ళమ్మ ఉంది మీ పేరు? నాకు తెలియదు అండి, నిజంగా తెలియదు. తెలుసుకోలేదా? నాన్న అడగలేదు? ఎందుకు తెలుసుకోవాలి? నాన్న అడగలేదా? ఎందుకు? నేను అది వాడినప్పుడు నాకు ఎందుకు? వాళ్ళు సంపాదించిన వాళ్ళు అది జాగ్రత్త చేయడం మన పని, అంతే. నాకు ఒక విషయంలో మీ మీద రెస్పెక్ట్ చాలా పెరిగింది. అంటే మామూలుగానే మీ కష్టం నాకు అర్థమైంది. ఎడిటర్గా ఆల్రెడీ కొంత అచీవ్ చేసిన కుటుంబం నుంచి ఒక జల్సా చేయాల్సిన వయసు ఉంది, డబ్బు ఉంది, అంత ఉన్నా సరే మీరు కష్టపడిన తత్వం అంతా చూసిన తర్వాత నాకు మీ మీద రెస్పెక్ట్ పెరిగింది. దానికంటే కూడా మీరు వేరే ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు, నాన్నగారికి పుట్టిన వేరే బిడ్డలు కూడా నా తమ్ముళ్ళే, మేము బ్రదర్సే, వాళ్ళ కేరింగ్ కూడా తీసుకోవాల్సిన సమయం వస్తే నాదే, మేము ముగ్గురం చాలా బాగుంటాము అని చెప్పేసి ఒక మాట. మీ పేరు నాకు 100% రెస్పెక్ట్ పెరిగింది. సో నేను చూసుకున్నప్పుడు మీరు రెస్పెక్ట్ చేయండి. ఆ సిచ్యువేషన్ వచ్చి నేను చూసుకున్నానంటే వాళ్ళని సరిగ్గా అప్పుడు చెప్పండి. అప్పటి వరకు నేను మాటే చెప్పాను, మాట ఇచ్చా, కానీ నేను ఇప్పటివరకు అది ప్రూవ్ చేయలేదు. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వెన్ ఐ సక్సీడ్ ఇన్ దట్, దెన్ యూ టెల్ మీ ఐ రెస్పెక్ట్ యూ. బట్ మీరు ముగ్గురు బ్రదర్స్ కదా, కలుస్తుంటారా మీరు ముగ్గురు? టాక్ ఆన్ ద ఫోన్. మోస్ట్లీ సెకండ్ బ్రదర్తో ఎక్కువ కాంటాక్ట్లో ఉంటాను. ఓకే. చెన్నైలో ఉంటాడు. వాళ్ళ రిలేషన్ నాన్నగారితో ఎట్లుంటుంది? బాగానే ఉంటుందండి. ఇది టాక్ రెగ్యులర్లీ. ఆయన నాకన్నా ఎక్కువ డాడ్తోనే మాట్లాడతాడు. వీకెండ్ ఒకరోజు ఫోన్ చేస్తాడు నాకు, సండే ఒకరోజు నాతో మాట్లాడమని. సో ఒకవేళ మిస్ అవుతే వీక్ డేలో ఒక రోజు కాంపన్సేట్ చేస్తాం. సో అలా మెయింటైన్ రిలేషన్. ఈ లవ్స్ మీ అలాట్, ఐ లవ్ హిమ్. నాకు అంటే వాడితో చిన్నప్పటి నుంచి పెరిగాను కదా నేను. ఐ వాజ్ 10th స్టాండర్డ్, నేను 7th 8th ఉన్నప్పుడు పుట్టాడు. సో ఆల్మోస్ట్ కలిసే పెరిగాం. అది వాళ్ళ కొడుకు, స్టెప్ బ్రదర్ ఇవంతా అది రాదు కదా. కలిసి పెరిగినప్పుడు ఆ బంధమే. ఏజ్ని ఎలా చూస్తాను, అంతే కదా. ఇట్ ఈస్ అల్టిమేట్లీ చాలా మంది ఇప్పుడు మన పెట్స్ని తెచ్చుకుంటాం ఇంటికి, వాళ్ళకి మనకు బ్లడ్ రిలేషన్షిప్ లేదు, మన బ్రీడ్ కూడా కాదు. అంతే కేరింగ్ నేచరు. ఆబ్వియస్లీ నేను తేజాని నేను ఇన్ వే ఒక సన్ లాగే చూస్తా నా బ్రదర్స్ని. నాకని చాలా చిన్నోళ్ళు, బిగ్ బ్రదర్ అయినా కూడా అలాంటి ఒక దీంట్లో చూస్తాం. సో ఎప్పుడు ఆ కాంపిటీషన్ ఇవన్నీ కాదు. సో అదే వెన్ దే లుక్ అప్ టు మీ, ఐ విల్ గివ్ ఎవ్రీథింగ్. బట్ ఇక్కడ ఒక సన్నటి లైన్ ఉంది. నాన్నగారి పనుల్లోకి మీరు ఇన్వాల్వ్ కాకపోవడము, ఆ లైను పట్టుకొని ఇద్దరు పరిధిలో, అంటే తండ్రి కొడుకులే బట్ ఇంత పెద్ద వ్యవహారాన్ని నడిపేటప్పుడు ఏంటంటే ఒకరికి ఇచ్చేయాలి,
ఒకరిని ముందు పెట్టాలి, ఒకరి వెనకాల ఉండాలి. సో అది ఎలా మ్యాచ్ చేసుకున్నారు, ఎలా కుదిరింది అది? న్యాచురల్గా కుదిరింది. హీఈస్ అ వెరీ ఎఫిషియెంట్ మ్యాన్. అన్నీ చూసుకున్నాం, పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు. ఆయన ఎంతసేపు పడుకుంటారో ఆయనకి తెలియదు, కానీ కంప్లీట్ చేయాలంటే టాస్క్ కంప్లీట్ చేస్తారు. ఆయన ఎప్పుడైతే టేక్ ఓవర్ చేశారో అక్కడి నుంచి నాన్ స్టాప్గా ఈజ్ బీన్ సిట్టింగ్ ఆన్ డెవలపింగ్ విజయకృష్ణ గ్రీన్ స్టూడియోస్ అండ్ ఎవ్రీథింగ్. సో ఒకళ్ళు తీసుకున్నప్పుడు ఇనిషియేటివ్ మనం జస్ట్ వెనకాల సపోర్ట్. ఆయన పని చేయమంటే నేను చేస్తా అంతే. సో దాంట్లో ఎప్పుడు రెండు తలకాయలు ఉండకూడదు బిజినెస్లో. ఒకళ్ళు లీడ్ చేస్తున్నారంటే కరెక్ట్, ఒకడే, ఇంకొకళ్ళు వచ్చారంటే ఉన్నది కూడా పోకూడదు, చెడగొట్టుకుంటాం. అంటే ఇక్కడ నాకు అర్థం కాదు ఏంటంటే, చాలా చిన్న చిన్న లిమిట్ ఆస్తుల దగ్గర సినిమా సెలబ్రిటీకి సంబంధించిన వారసులు పిల్లలు మీడియా ముందుకు వచ్చి గొడవలు పడతా, తల్లిదండ్రుల మీద, అన్నదమ్ముల మీద రకరకాల ఇష్యూలు అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా కానీ ఏ రోజు విజయ నిర్మల గారి కుటుంబం నుంచి ఒక్క మనిషి మీడియాకి ఎక్కువ, రోడ్డుకి ఎక్కువ, ఆస్తి విషయంలో ఒక్క మాట, ఒక్క సందర్భంలో మాట్లాడిన సందర్భమే లేదు. సో అది పెంపకం నుంచి వచ్చింది అనుకోవచ్చు. అంతేనండి, అంతే అనుకోవాలి, ఇంకేమనుకుంటాను. నచ్చుతుంది అంటే సోల్ క్యారియర్, గ్రాండ్ మా భుజాల మీద మొత్తం ఫ్యామిలీని మోస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే ఆ ఒక పేరుని నిలబెట్టడం మన బాధ్యత, కానీ దాన్ని ఇప్పుడు తీసి మనం 100 రెట్లు చేసేది ఏం లేదు. ఆవిడ చేసిందే గ్రేట్, దాన్ని ప్రిజర్వ్ చేసుకొని మనం పర్సనల్గా ఏం చేసుకున్నాం అనేది గ్రేట్ ముఖ్యం. సో ఇక్కడ పిక్చర్లో నేను అనేది ఉండదు. కృష్ణ గారు, నిర్మల గారు వాళ్ళే. వాట్ ఎవర్ ఐ డూ ఈజ్ బిలో దట్. నేను సపరేట్గా ఏం చేసుకుంటాను, డాడీ ఆయన ఏం చేసుకుంటారో ఇట్స్ హిస్ డిసిషన్. సూపర్. మీ ఇద్దరు ఎక్కువ మాట్లాడుకుంటారా? కలిసినప్పుడు మాట్లాడతాం, చాలా తక్కువ కదా. ఆయన ఎక్కడ బిజీగా ఉన్నాం, నేను నా పనిలో ఉంటాను. ఇలా ఆఫీస్ టైంలో ఇలా వచ్చినప్పుడు మాట్లాడుకుంటాం, అన్ని డిస్కస్ చేస్తారు. ఆయన టైం టు టైం ఫోన్ చేస్తారు, అప్డేట్ అయినా ఉందా, ఒకవేళ లేకపోతే ఏదైనా హ్యాండిల్ చేయాలంటే, ఇలాంటి ఏదో చిన్న చిన్నవి ఉంటాయి. ఫ్యామిలీలో ఏమైనా మీటింగ్స్ ఉందంటే, ఏమన్నా కలవాలంటే కలుస్తుంటాం. ఇప్పుడు మహేష్ బాబు గారు రాజమౌళి గారితో మూవీ చేస్తున్నారు, వారణాసి. అంటే ప్యాన్ ఇండియా కాదు, ప్యాన్ వరల్డ్ అని చెప్పి అంటున్నారు. మీరు మహేష్ బాబు గారిని, ఆయన కష్టాన్ని చాలా రోజులు దగ్గర చూస్తుంటారు. సో మీకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మూవీ మీద? నాకు ఎక్స్పెక్టేషన్ డెఫినెట్లీ చాలా ఉంటుంది. నేను సినిమాలు చూసేది ఆడియన్స్గానే చూస్తాం. సో బయట ఎలా ఉందో ఎక్స్పెక్టేషన్, ఇట్స్ సేమ్ ఎక్స్పెక్టేషన్. అండ్ మన టీజర్ తర్వాత స్కేరీగా ఉంది, ఎక్స్పెక్ట్ ఎక్కువ చేయాలా లేకపోతే ఇప్పుడు ఏంటి, ఈ టెన్షన్లో ఉంటాయి నాకు ఫస్ట్, ఎప్పుడు అదే టెన్షన్. బట్ ఐ డోంట్ థింక్ రాజమౌళి గారు విల్ గో రాంగ్ ఎనీవేర్. ఈజ్ ఆల్వేస్ బీన్, ఆయన ఎప్పుడు ఏం చేస్తున్నారో ఆయనకు ఒక అవగాహన ఉండే చేస్తారు ఆయన. సో అండ్ ఆయన గురించి చెప్పడానికి నేను పెద్ద క్యారెక్టర్ ఏం కాదు, బట్ ఆయన అన్ ఆడియన్స్ అండ్ ఫ్యాన్ ఆఫ్ బోత్. ఐ థింక్ ఇట్ విల్ బి ద బిగ్గెస్ట్ ఫిలిం ఇన్ ఇండియా, అట్లీస్ట్ గ్లోబల్ లెవెల్లో ఇట్ విల్ డెఫినెట్లీ బీ రెకండ్ విత్, బట్ ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిలిం 100%. సో ఇట్స్ లైక్ అ ఫెస్టివల్, కాంట్ వెయిట్. నాకు 1 year అన్నారు, 1 yearలో వస్తే గ్రేట్. అండ్ ఫైనల్గా మీ ప్లాన్స్ ఏంటి, నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? ఉన్నాయండి, నేను ప్లాన్స్ చెప్పుకొని అవ్వట్లేదు. సో తర్వాత మనకు ఓన్లీ మాటలే వచ్చు అనుకుంటారేమో. పైప్ లైన్లో ఉన్నాయి ప్రాజెక్ట్స్, బట్ యాక్టింగ్ త్వరలో ఏం లేదు. బట్ ఐ మైట్ బి డైరెక్టింగ్. సో సూపర్. సో ఏది కాస్ట్ ఇవంతా మాకు దుడ్డు వచ్చాక, అప్పుడు కాన్ఫిడెంట్గా ఇన్వెస్టర్స్ వచ్చాక మేము ఇన్వెస్ట్ చేస్తాం. అప్పుడు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.